హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మహేష్ విలేజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి నేను ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈజీగా ఇంట్లోనే అయితే చేసుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి మనం హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి ఆకు. దీన్ని గుంటకరగలాకు అంటారు, దాన్ని భృంగరాజ్ అని కూడా అంటారు. అదిగోనండి ఆకు. అది నేను కొబ్బరి నూనె అయితే వాడాను. ఇదైతే అలోవెరా. ముందైతే మనం ఆకుని శుభ్రంగా అయితే కడుక్కోవాలండి. కడుక్కొని వడపోసే దాంతో అయితే వడపోసుకోవాలి. అప్పుడైతే నీళ్ళన్నీ వంగిపోతాయి. ఈ విధంగా అయితే మనం కడిగి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆకుని. తర్వాత అయితే ఇది అలోవెరా అండి, దాన్ని కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆకుని అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా. ఇంకైతే మిక్సీ అయితే పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన ఆకుని ఒక వడపోసే దాంతో అయితే వడపోసేసుకోవాలి. అదేవిధంగా అంతా ఆకుని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకైతే అలోవెరా కూడా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. అలోవెరా కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. నీళ్ళు అయితే అసలు ఏమి వేయకూడదు. దాన్ని కూడా ఒక వడపోసే దాంతో పోసి వడపోసేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా ఆకైతే మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా హెయిర్ ఆయిల్ రెడీ చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ఒక బాండిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకైతే నూనె అయితే వేసుకుంటున్నానండి, కొబ్బరి నూనె. ఇదైతే 1/4 కేజీ అయితే ఉంటుంది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె కొంచెం బాగా కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆకుని అలోవెరా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. దాంతో వేసేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని బాగా కాగనివ్వాలి. చూడండి ఎంత పైకి అయితే వచ్చింది. అది ఉడికే కొద్దికి ఆయిల్ పైకి తేలి ఆకంతా అయితే కిందకైతే వెళ్ళిపోతుంది. చూడండి, మనం మిక్సీ పట్టి వేయడం వల్ల కొద్దిగా అంతే చెత్త అయితే వస్తుంది. అలాగే అదే ఆకును అలాగే వేసేస్తే ఎక్కువ డస్ట్ అయితే వస్తుందండి. అందుకని మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. అందుకని మేమైతే ఇలాగైతే చేస్తాము. చూడండి, మనం ఇందాక ఆయిల్లో వేసినప్పుడు ఎంత పైకి అయితే ఉందో నూనె కాగే కొద్దికి ఎంత కిందకైతే వెళ్ళిపోయిందో. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు బ్లాక్గా అవుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, జుట్టు లాంగ్గా కూడా అవుతుంది, సిల్కీగా ఉంటుంది, ఒత్తుగా కూడా పెరుగుతుందండి. ఈ విధంగా వచ్చే వరకు మనం నూనె అయితే బాగా కాసుకోవాలి. అది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. హెయిర్ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అయితే వడపోసుకోవాలండి. ఈ హెయిర్ ఆయిల్ ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదండి. మనం ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలనిపించినా గోరువెచ్చగా చేసి అయితే పెట్టుకోవాలి. అది కూడా డబుల్ ఆయిలింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నాకైతే ఇంత హెయిర్ ఆయిల్ అయితే వచ్చింది. నేను వేసిన ఆయిల్కి అయితే వడపోసినాక ఎంత డస్ట్ అయితే వచ్చిందో చూడండి. అదే ఆకును అలాగే వేసి ఇంకెంత చెత్త వచ్చి ఉండేదో. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్